ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 7? మనకి క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ నెంబర్ అనేది 7తోని డివిజిబుల్ అవుతుంది అని అడుగుతుంది. ఫస్ట్ మనకు 7తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే మనకు డివిజిబిలిటీ రూల్ అనేది తెలియాలి. 7 డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే యూనిట్ ప్లేస్ మల్టిప్లై విత్ 2 నౌ సబ్ట్రాక్ట్ విత్ రిమైనింగ్ నెంబర్స్. ఇది 7 డివిజిబిలిటీ రూల్. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి 3739. ఓకేనా. యూనిట్ డిజిట్ అంటే ఏంది, ఈ లాస్ట్ నెంబర్ని 2తోని మల్టిప్లై చేయండి, చేస్తే 9 2s 18 వస్తుంది. ఈ నెంబర్ని రిమైనింగ్ నెంబర్స్తోని మైనస్ చేయండి. 373 మైనస్ 18 చేస్తే 355 వస్తుంది. ఓకేనా. తర్వాత ఈ 5ని 2తో చేయండి, ఎందుకంటే 355 అవుతుందో లేదో మనకు తెలియదు కదా. సో నెక్స్ట్ స్టెప్ చేయండి. 5 2s ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఈ 10ని 35లోకి వెళ్ళి మైనస్ చేస్తే 25 వస్తుంది. 25 అనేది 7తోని డివిజిబుల్ అవ్వదు. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బిని ట్రై చేయండి. ఓకేనా. 3661 ఇవన్నీ 2తో చేయండి. 1 2s అంతా 2 వస్తుంది. ఈ 2ని రిమైనింగ్ నెంబర్స్తోని సబ్ట్రాక్ట్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది 364. 364 అనేది 7తో డివిజిబుల్ అవుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ యూనిట్ డిజిట్ని 2తో చేయండి. 4 2s 8 వస్తుంది. 36 మైనస్ 8 ఎంత వస్తుంది మనకు, 36 మైనస్ 8 వచ్చేసి 28 వస్తుంది. 28 అనేది 7తోని డివిజిబుల్ అవుతుంది. 7 1s 7 4s 28. సో 3661 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.